తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్యా ఉపాసకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు వేణుశ్యామ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ, వసంత నవరాత్రులు చివరి రోజు ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తారా? నవరాత్రులు పూర్తయిపోయాయి, ఆ 10వ రోజు ఎటువంటి పూజ చేయాలి, ఎలాంటి ప్రక్రియ ఉంటుంది? అంటే మామూలుగా రోజు ఏవైతే చేస్తున్నారో 9 రోజులు అవన్నీ 10వ రోజు కూడా చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత అమ్మవారిని అక్కడి నుంచి ఉద్వాసం చెప్పి జస్ట్ పక్కకి యథాస్థానానికి వెళ్ళమ్మా అని చెప్పేయటమే. యథాస్థానం కూడా ఎక్కడుంది చూడండి. ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చెప్తాం, ఈ ప్రాణం వెళ్ళి అక్కడ కూర్చోవాలి ఆ ఫోటోలో అని చెప్తా. అంటే మమ ప్రాణాహ ఇహ ప్రాణాహ మమ జీవహ ఏ స్థిత. అంటే ఎవరు ఈ దేంట్లో ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ నాలోంచే తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నా. ఉద్వాసం చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు, యథాస్థానం ఉపహైతే అంటే మళ్ళీ వెనక్కి రామ్మ, ఎక్కడా నాలో కలిసిపోని. అంటే అక్కడ అన్ని పూజలు చేసిన తర్వాత ఆ శక్తి మొత్తాన్ని, అంటే ఆ పటంలో ఆ శక్తిని పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఎవరిలో కలుపుకుంటున్నావు అంటే ఈ ప్రాణ శక్తులనే కలుపుకుంటున్నాం. అంటే ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ 9 రోజుల శక్తిని ఎవరి లోపలికి తెచ్చుకుంటున్నారంటే మళ్ళీ మీ లోపలికే తెచ్చుకుంటున్నారు. అందుకని ఇక్కడ డైరెక్ట్ గా నీకే చేసుకోవచ్చు, నిన్నే దేవతకి ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ నాలో ఉన్నదే అంతర్ముఖ సమారాధ్య అని చెప్పడానికి కూడా కారణం అదే. ఏంటంటే నాలో ఉన్న దేవతని నేను చూడగలిగాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీలో ఉన్న దేవతని నేను చూడగలుగుతాను. ఎందుకంటే అది కారంగా ఉందండి మిరపకాయ బజ్జీ అని ఎలా చెప్తాను, అది నవ్వి కొరికితే కదా నాకు తెలుస్తుంది అది కారంగా ఉందని, అంటే టేస్ట్. అంతేకాని మీరు తిని కారంగా ఉందంటే నాకు ఎప్పుడూ డౌటే అది ఎలా ఉంటుందో అని. కానీ తింటే తెలిసింది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ మనలో ఉన్న మన దేవతని చూస్తే ఆ దేవత తత్వం మనకు అర్థమైతే అప్పుడు ప్రతి దానిలో ఉన్న దేవతని, పైగా అందరూ ఒకేలా ఎందుకు ఉండరు అని అంటే ఖడ్గమాల మీరు చదివితే చూడండి, త్రిపుర సుందరి మొదలు పెడుతున్నాం, ఏమన్నాను శ్రీ శ్రీ పరాభట్టారిక, ఆ వరకు ఏమవుతుంది ఒక్కొక్కలో మార్పు వస్తుంది. అది ఎలా అంటే మీరు పుట్టారు, మీ పేరు ఏమన్నారు, పాప అన్నారు పుట్టగానే, ఆ తర్వాత ఒక పేరు పెట్టారు పలానా అమ్మాయి, అమ్మాయి అని కూడా అన్నారా, లేదు బాల చిన్నపిల్ల అన్నారు. ఆ తర్వాత కౌమారి తీసుకొచ్చేసరికి కౌమారి, తర్వాత యుక్త వయస్కురాలు, ఆ తర్వాత పెళ్ళయింది తల్లి కింద మారారు. ఇవన్నీ ఒక స్త్రీలో స్టేజ్లు కదా. అంటే ఈవిడంతా ఒకటా పదా, ఒక్కళ్ళే కానీ అయ్యేసరికి బట్టి. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఒక్కొక్క మార్పు తెచ్చుకుంటూ చివరికి పరిపూర్ణమైన స్థితి ఏదైతే ఉందో ఆ లలితా పరమేశ్వరి కింద మారడమే ఖడ్గమాలంటే. అంటే అక్కడ ఉన్న చాలా మంది అవన్నీ దేవతల పేర్లు అనుకుని దేవతల పేర్లా చదువుతారు, కానీ నిజంగా అనుభవిస్తూ చదివితే అవన్నీ మనలో ఉన్న లోపాలు. ఒక్కొక్క లోపాన్ని మనం ఏం చేస్తున్నాం, కరిగించుకుంటున్నాం. అంటే సిద్ధి అంటే ఏంటో తెలియదు మనకి, తెలియకేమనుకుంటున్నాం అని ఈ సిద్ధులన్నీ మనతో ఉంటే మనం ఏమనుకుంటాం, పైకి ఎదిగిపోతాం అని అనుకుంటాం. కానీ నిజం ఏమిటి, సిద్ధులంటే ఒక 8 పెటల్ లోటస్ ఉంది అనుకోండి సపోజ్, అంటే 8 దళాల పద్మం. ఆ 8 దళాల పద్మం 8 సిద్ధులు, మధ్యలో ఉన్న బడ్డ ఏంటి అంటే లలితా పరమేశ్వరి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ సిద్ధులు వస్తే చాలు నేను ఎదిగిపోతాను అనుకుంటున్నారు. రెక్క ఎప్పుడు ఆటాతోటమే కదబ్బా, దాన్ని పట్టుకుంటే ఏమవుతాం, కింద పడిపోతాం. అంటే ఉండదు కదా, ఉంటుందా ఉండదా అంటే. కానీ మధ్యలో బడ్లో నుంచున్నాం అనుకోండి ఎప్పుడు సేఫా కదా. అంటే మనం పట్టుకోవాల్సింది ఎవరిని, ఏదైతే ఉందో అక్కడ దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకోవాలంటే ఫస్ట్ అసలు సిద్ధి అంటే ఏంటో మనకి తెలియాలి, అది తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ చూడండి, బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి మాతృకలు అన్నారు. మాతృకలు అంటే ఏంటంటే అవి తల్లులు. తల్లి ఎప్పుడు ఏం చేస్తుంది, ఈ సిద్ధులు అంటే ఏంటో మనం అర్థమయ్యి ముందుకెళ్ళగానే తల్లులు వచ్చేసారు. తల్లులు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అంటే, తల్లి ఎప్పుడు మీకు తెలియకుండా మీలో ఉన్న లోపం ఒక్కొక్కటి తీసి జ్ఞానాన్ని ఇస్తుంది. అది కూడా 8. ఆ 8 ఏంటంటే అష్ట దిక్కులు, మనకి బోల్డ్ అని డీవియేషన్స్, వాటన్నిటిని తప్పించి మనకి ఒక మార్గం చూపించేది 8 మంది తల్లులు. అలా ఇప్పుడు చూడండి, ముద్రాశక్తులు తర్వాత లైన్ లో ఉంటారు. ముద్రాశక్తులు అన్ని 10. ఆ 10 ఏంటంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5. ఆ తర్వాత ఏమిటి అంటే మనలో ఉన్న ఏమిటి
చూడండి సిగ్గు బిడియాలు ఇవి ఉన్నాయి కదా, ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎలా తొలగించుకోవడం అన్నది అక్కడ ముద్రలు. 10 ముద్రలు ఎందుకు వేస్తారు? దశముద్ర సమారాధ్య త్రిపురా శివశంకరి అంటే ఆ దశముద్రాలు కలిపితేనే ఎవరయ్యారు అంటే ఆ శివశంకరి. ఆ శంకరిలా మారాలి అంటే, శంకరి అంటే అర్థం ఏమిటి? శంకరుడు ఆత్మగా కలది అంటే మనలో ఉన్న ఆత్మతత్వమే శివుడు అని మనం తెలుసుకోవడం, అదే దశముద్రలు అంటే. అందుకే అక్కడ ముద్రా దేవతలను పెట్టారు. అంటే నేనంటే ఈ శరీరం కాదు, నేనంటే లోపల ఉన్న ఆత్మ. అంటే ఫస్ట్ ఆవరణలోనే మీకు ఆత్మ ఎంత గొప్పదో నేర్పిస్తున్నారు కదా, ముందే తెలియచేస్తున్నారు. తెలియచేసిన తర్వాత కూడా మనకి బోల్డ్ అనే అట్రాక్షన్స్ ఉన్నాయని అక్కడ అర్థం అవుతుంది. అందుకే ఫస్ట్ ఏంది 16 మంది ఆకర్షణ శక్తులు, కామాకర్షణ వరకు శరీరాకర్షణ, అలా లోపాలు తొలగించుకుంటున్నాం ఒక్కొక్క ఆకర్షణ. అసలు ఆకర్షణ అంటే ఏంటి? ఎందుకంటే భూమి మీద ఉన్నంత వరకు కామం అన్నది ఉంటుంది, కామాకర్షణి అంటున్నారు. కోరిక లేకపోతే ఇక్కడ ఉండవు. కానీ మనకి కోరిక ఉందా? కోరికలు ఉన్నాయి. కోరికలకి కోరికకి ఏమిటంటే తేడండి. మీరేం చేస్తే అదే నాకు కావాలి, వాళ్ళు ఏం చేస్తే అదే నాకు కావాలి, అందరు ఎందుకు ఇన్ని కావాల్సి వస్తుంది అని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, నాకేం కావాలో నాకు తెలియదు. తెలిస్తే వాళ్ళందరికీ నేను చూడను, క్లారిటీ లేదు. ఆ నాకేం కావాలో నేను తెలుసుకోవడం, అదే కామాకర్షణ అంటే. అంటే ఒక్కొక్కళ్ళు మనకి ఎంత బాగా నేర్పిస్తున్నారో చూడండి. అలా నేర్చుకుంటూ 16 మందిని దాటుకున్నాం. ఫైనల్ గా శరీరం మీద బాండ్ కూడా వదిలేయాలి. అంటే నేను అన్నది వదిలేయాలి. నేను అన్నది ఎందుకు వదిలేయాలి అంటే, శరీరం మీద ఎంత వ్యామోహం ఉంటుందో అంత మనం ఏమైపోతాం అంటే స్వార్థపూరితులం అయిపోతాం. స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థం లేకుండా, ఎందుకంటే మీరు ఎంత ఓపెన్ గా ఉంటారో అంత మీరు ఎక్స్పాండ్ అవుతారు. అది మనకు అర్థం అవ్వాలి కదా. ఆ ఓపెన్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే శరీరం మీద వ్యామోహం వదిలినప్పుడే. పైగా ఏంటి అంటే ఇది పవిత్రం అవ్వకుండా లోపలికి వెళ్ళాం. ఎందుకంటే మనం ఈ రూమ్ లో కూర్చున్నాం అమ్మా, కూర్చుని మన ఇద్దరం తలుపేసుకున్నాం. వాళ్ళు రావాలన్నా అవదు. ఎప్పుడు అవుతుంది? మీరు తలుపు తీస్తే అవుతుంది. మనం తలుపు తీయట్లేదు, తీయకుండా ఏమంటున్నాం అంటే వాళ్ళు రావట్లేదు అంటున్నాం. అలాగే మనకు ఉండాలి. ఫస్ట్ మనం రమ్మంటే కదా ఎవరైనా వస్తారు. మీరు తలుపు తాళం వేసేస్తే ఎలా వస్తారు? ఇది కూడా అంతే. శరీరానికి ఏం చేసాం? మూసేసాం. మనకున్న రిస్ట్రిక్షన్స్ ఏవో వీటన్నిటితో ఇవన్నీ ఆకర్షణ శక్తుల్లో తొలగించుకున్న తర్వాత లోపలికి వెళ్ళేసరికి ఏమవుతుంది? లోపలికి అప్పుడు ప్రకృతి కలవడం మొదలెడుతుంది మన లోపల. అప్పటి వరకు ఏంటి? మీరు నాతో కలవట్లేదు అంటాను, నేను కలిస్తే కదా మీరు కలుస్తారు. అది నాకు అర్థం అవటం లేదు. ముందు మరణించే రావాలి. ఎప్పుడు మొదటి స్టెప్ నేనే వేయాలి. అందుకే అంటారు కదా, ఒక స్టెప్ మనం వేస్తే 10 స్టెప్పులు వేసుకుని అమ్మ వస్తుంది అంటే అన్ని వేస్ లో అందరూ వస్తారనమాట. ఒక స్టెప్ నేను వేస్తే చాలు. అమ్మ అంటే ఈ సృష్టి అంతా ఆవిడే. ఎందుకంటే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే. అలా ఒక్కొక్కటి మార్పే అక్కడ ఖడ్గమాలంటే. మరి అది అర్థమైందా? ఆ తల్లి మనలో లోపాలను ఎంత బాగా తెలియచేస్తుందో అర్థమవుతుంది. మన ఆత్మ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిందే ఆత్మని సంస్కరించుకోవడానికి. అది ఖచ్చితంగా తెలిసేది లలిత అమ్మవారి వల్లే. అమ్మ, బాల మంత్రం ఉన్న వాళ్ళు ఆ మంత్రం పఠించుకోవచ్చా? బాల అన్న లలిత అన్న ఒకటే. అమ్మ, అంటే ఇప్పుడు మేము లలిత సహస్రనామం చదవలేమండి, ఇప్పుడు చదవలేదు, ఏదో భయం, తప్పు దొరికితే ఏమైనా జరుగుతుందని భయం, వింటున్నాం అంతే అన్నవాళ్ళు ఏదన్నా ఒక మంత్రం ఈ 9 రోజుల పాటు వాళ్ళు పఠించుకునేలాగా అంటే అన్నిటికంటే బెస్ట్ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఎందుకంటే మీకు పోతన గారు రాస్తారు ఎందులో, ఆయన భాగవతంలో ఫస్ట్ ఏంటి అంటే దుర్గాదేవి గురించి రాస్తే కవిత్వం, మహత్వం, పటిత్వం రాశారు చూసారా లాస్ట్ లో. అమ్మల గన్నయమ్మ మూగ్రమ్మల మూలపుటమ్మ. అందులో మహత్వం అంటే ఓంకారం. ఐం కదా, అదేంటి కవిత్వం. హ్రీం అన్నది పటుత్వం. శ్రీం అంటే ఏంటి అని అంటే మొత్తం ఈ సృష్టి అంతా నేనే ఉన్నానని తెలుసుకునే కలిసే లక్షణం. ఇవన్నీ కలిస్తే ఎప్పుడవుతోంది అని అంటే శ్రీమాత్రే నమః అంటే అర్థం ఏమిటి అంటే, మహత్తత్వం అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టి మొత్తం అంతా ఒక్కటే అంటే ఇదంతా ఒక్కటే అని తెలుసుకునేదే ఓంకారం. హ్రీంకారం, ఐంకారం అంటే ఏంటి అంటే జ్ఞానం. అంటే ఆ తల్లి అంటే ఏంటో అర్థం చేసుకునే జ్ఞానం, అంటే ప్రకృతి అంటే ఏంటో అర్థం చేసుకునే జ్ఞానం. ఆ జ్ఞానం అయిన తర్వాత హ్రీంకారం
అంటే నేను అని ఏదైతే ఉందో అది సృష్టి అంతట్లో చూసుకోవడం. అంటే ప్రకృతి అంతా నేనే ఉన్నాను అని చెప్పడం హ్రీంకారం. మళ్ళీ శ్రీంకారం అంటే ఏంటి? ఈ ప్రకృతి మొత్తం ఎవరి లోపల ఉంది? నా లోపలే ఉంది. అంటే ప్రకృతి అంతటిని నేను చూసుకోవడం హ్రీంకారం అయితే, ప్రకృతి మొత్తాన్ని నా లోపల చూసుకోవడం శ్రీంకారం. మనలో ఉన్నట్టే, మనలో ఉందని. అంటే ఇంకా అది కాకుండా ఏమైనా మనం సాధించాల్సింది ఉంటుందా? ఇంకేముందమ్మా అంతకన్నా. అంతే. అదే శ్రీమాత్రే. అవన్నీ సాధిస్తే మీరు ఎవరైపోతున్నారు? అమ్మ అయిపోతున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదొక్కటి చేస్తే చాలు మొత్తం ఆవిళ్ళ అయిపోతాం. అదే అక్కడ పోతన గారు చెప్పాలనుకున్నది కూడా. ఆయన బాగుంటుంది భాగవతం మీరు చూస్తే. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.